యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎవరైతే ఎక్కువ జనాలు వచ్చి వాళ్ళొక సెలబ్రిటీలుగా మారి సెల్ఫీ తీసుకోవడానికి ఒక రేటు, ఆయనతో కలిసి మాట్లాడటానికి ఇంకొక రేటు, ఈ విధంగా డబ్బులు ఇస్తేనే వాళ్ళని చూడడానికి వీలు పడుతుంది, లేదా సెల్ఫీ దిగడానికి వీలు పడుతుంది. లేకపోతే లేదు. అటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే కొంతమంది వాళ్ళు విగ్రహాలుగా పెట్టుకుంటున్నారు. నేను ఒక ఊర్లో చూసాను. ఒక ప్రముఖుడు అతని యొక్క ఫోటో విగ్రహంగా పెట్టుకొని అక్కడ అతని షాప్‌కి బయటే పెట్టుకున్నాడు పక్కన. ఆ షాప్‌కి పక్కన అతను అతని ఫోటో పెట్టుకున్నాడు. ఇతని యొక్క షాప్ పేరు కూడా రాసుకున్నాడు. చూడండి ఈ విధంగా యేసుప్రభు కాదు మీకు మరి మ అది ప్రాముఖ్యం. ఈ సెలబ్రిటీలనమాట. జ్ఞాపం చేసుకోండి. యేసు ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. నువ్వు ఏదైనా సెలబ్రిటీలుగా ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఈ సేవకులు ఈ మధ్య సెలబ్రిటీ సేవకులు ఎక్కువైపోయారు. వీళ్ళని ఫోటోలు పెట్టుకొని పూజిస్తూ ఉంటే ఆళ్ళెక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు. ఆడెక్కడ వదిలిపెట్టబడితే ఇక్కడే ఉంటావు నువ్వు. గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఈ మాటలు మీకు ఎవరికైనా గుచ్చుకోవచ్చు, నొప్పి ఉండొచ్చు. కానీ యేసు ప్రభువుని మనం ఆరాధించాలి. మన ఆరాధనకు మరి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహింపరచాలి. ఆయన రక్తం మన పాపాలు కడగబడుతున్నాయి. కానీ ఈ యొక్క సెలబ్రిటీ అని చెప్పుకున్నట్టు ఈ యొక్క పెద్ద పెద్ద సేవకుల రక్తాలను బట్టి ఎవరి పాపాలు కూడా కడగబడవండి. ప్రతి ఒక్కరు గమనించండి. వాడి విగ్రహాలకు పెట్టిన ఫోటోలు పెట్టుకోవద్దు. కొంతమంది ఇలా ఈ కార్ల మీద కూడా పెట్టుకుంటారు ఫోటోలు రకరకాలుగా. అది ఒక విగ్రహము, అదొక సైడ్ ట్రాక్, ఒక పక్క దారి అని మీరు గమనించండి. ఆ విధంగా మీరు దేవుని రాజ్యంలో చేరుకోలేరు. గమనించండి, యేసుక్రీస్తు మీ యొక్క హృదయంలో ఉండాలి. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండాలి తప్ప ఇట్లాంటి వ్యర్థమనీయాన్ని పెట్టుకుంటే కనుక మీరు ఇక్కడ భూలోకంలో విడిచిపెట్టబడతారు. ఇదైతే వాస్తవము, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో, పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో పెట్టుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే పరిశుద్ధ పట్టణానికి చేరుకుంటారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా విడిచిపెట్టబడతారు. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, నేను అమలు అద్భుతాలు చేశాను, నేను ఆమె స్వస్థతలు చేశాను అని చెప్తే యేసు ప్రభు ఆయన ఆ సమయంలో ఏం చెప్తారంటే, అక్రమించేవారు నా యొద్ద నుంచి తొలగిపోడి. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, ఇటువంటి అక్రమాలు చేసేవాళ్ళందరూ కూడా మీకు విగ్రహాలుగా పెట్టుకుంటే కనుక మీరు వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. గమనించి ఇప్పటికీ మెలకుగా ఉండండి. మీరు ఒక్కసారి మిమ్మల్ని సరి చేసుకుని సరిదిద్దుకుని రాత్రికాల సమయంలో పశ్చాత్తాపడిన దేవుని దగ్గర ఆయన ప్రతి పాపం ఆయన రక్తం మీకు కడుక్కొని శుద్ధి పొందండి. ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ప్రతి పాపనిమితి పశ్చాత్తం కలిగినప్పుడు మాత్రమే మీకు దేవుడు పాప క్షమాపణ అనుగ్రహిస్తాడు. లేని పక్షంలో ఈ భూలోకంలో విడిచిపెట్టబడతారు. మీ హృదయం ఏ విగ్రహం ఉండకూడదు. ఏ విగ్రహం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆయనకి స్థానం ఇస్తే కనుక ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మిమ్మల్ని ఏలుబడి చేస్తాడు. జీవితాంతం మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు ఈ మాట దీన్ని ఆశించగా